పండుగ చేస్తుండే. కానీ కేసీఆర్ గారు ప్రతి గుడికి డబ్బులు ఇచ్చినటువంటి చరిత్ర ఈ భారతదేశంలో ఏ ప్రభుత్వాలకు లేదు. హిందూ మతాన్ని నమ్ముకున్నటువంటి పార్టీ కూడా చెప్పుకునేటువంటి అర్హత లేదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక అద్భుతమైనటువంటి యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి యాదగిరిగుట్ట దేవాలయాన్ని ఎంత అద్భుతంగా తీర్చిదిద్దిండో మనం కళ్ళారా చూసినాం. ఇదే కాకుండా రంజాన్ కానివ్వండి, క్రిస్మస్ కానివ్వండి, మరి తోఫా గిఫ్టులు ఇచ్చి అందరూ సంబంధ వర్గాలు సంతోషంగా ఉండాలని. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చేస్తుంది? మాట్లాడితే ఇల్లు గులగొట్టే కార్యక్రమం తప్ప ఎక్కడన్నా ఇల్లు కట్టే కార్యక్రమం ఎక్కడన్నా చూసిందా మీరు? ఈ అంబర్పేటలో ఒక ఇల్లన్నా కట్టినరా? ఏ ప్రాంతంలోనే ఏమన్నా అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయా? జరగలే. ఒక బతుకమ్మ కుంట చేసి ఇక ఇదే ప్రపంచం అని చెప్పి మనకు చూపిస్తారు. కేటీఆర్ గారు అటువంటి బతుకమ్మ కుంటలు 1400 కట్టినప్పుడు ఇంత పబ్లిసిటీ ఎప్పుడు చేసుకోలే. ఈరోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు చూసిండ్రు కదా, మన చిన్నపిల్లలు కూడా అంటే బిడ్డనో కొడుకో మనవనో మనవరాలు అడుగుతున్నారు. మన ఈ గోటీలు తీసి గోళీలు ఆడుకున్నాడు ఏంది అని అడుగుతున్నారు పిల్లలు. ఈ పేగులు తీసి మెడలు వేసుకోవాలనేది ఏం భాష అని అడుగుతున్నారు. అంటే ఈ రాష్ట్రానికి ప్రజలు కాంగ్రెస్కి అధికారం ఇస్తే గోటీలు ఆడుకునే కార్యక్రమాలని మరి చేపట్టినటువంటి ఏకైక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. కానీ ఈరోజు ప్రజలకు కావాల్సింది అది కాదు కదా. ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వం ప్రజల కోసం పనిచేయాలి. ఇక్కడ నన్ను చేస్తున్నా ప్రజల కోసం పని. కరెంటు వస్తుందా మంచిగా? తాగడానికి నీళ్లు మంచిగా వస్తున్నాయా? మరి మనం 10 ఏళ్లలో అద్భుతాలు చేస్తాం కదా. మరి ఏం రోగం పుట్టింది ఈ ప్రభుత్వానికి? ఏ కార్యక్రమం చేసినా కానీ మాట్లాడితే కేసులు, ఇది తప్ప ఈ ప్రభుత్వానికి చేయడానికి ఏమీ లేదు. 2.5 సంవత్సరాలైంది చూస్తా మేం మాట్లాడితే ప్రజాపాలన ఇంత దరిద్రంగా హైదరాబాద్ చుట్టూ భూములు దోచుకునేటువంటి ప్రజాపాలన జరుగుతుంది ఈ రాష్ట్రంలో. కాబట్టి ఆ రోజు మన ప్రభుత్వ హయాంలో ఎన్ని కార్యక్రమాలను చేసినాం మనం, ఎన్నెన్ని అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు. मेरे भाइयों से बहनों से गुजारिश है, कब्रिस्तान कौन बनाया भाई? अंबरपेट में कब्रिस्तान कौन दिए? मगर आप लोगों को गुजारिश है, आप लोगों को गुमराह कर रहे हैं लोग. आप लोग भी कैसा है बोले तो पार्लियामेंट इलेक्शन आते ही हमारे दिल्ली से पतवाव रिलीज करे, वो मोटे को वोट डालो बोले तो सोप मोटे को वोट डाले, फिर हम काम करे सवाल किधर जाना बोलो आप लोग? इमाम के लिए, मौसम के लिए कौन काम करे? मस्जिद के कौन काम करे? मगर हैदराबाद शहर में हर लोग मिलजुल के रहना बोल के कौन बोले? केसीआर साहब ने हमेशा सेकुलरिज्म के लिए बात करे सो, हमेशा बहुत सारे काम करे सो आप आंखों के सामने है. मगर आप लोग क्या कर रहे? इलेक्शन आते ही उनो बोला, इनो बोला, दिल्ली से बोला, वहां से, फिर वो लोग आके काना लगाते अपने को. अरे अभी से वो बोलो, अपने गली में, अपने मोहल्ले में, अपने बस्ती में कौन कम करे उनको जिताओ. నేను మాజీ కార్పొరేటర్లకు కూడా అడుగుతున్నా, మాజీ కార్పొరేటర్లకు కూడా ఎలక్షన్లు రాగానే నాకు టికెట్, నీకు టికెట్ మా అందరు అడుగుతారు. కానీ గెలిచిన తర్వాత కొమ్ములు వస్తున్నాయి మనోళ్ళకి అందరికీ. ఆ కొమ్ములు జర జాగ్రత్తగా ఉంటే మంచిగా ఉంటుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఎందుకంటే ఫస్ట్ మొదలుగా గెలవంగానే నీకు ఎవడైతే పనిచేసేటువంటి కార్యకర్తలు ఉన్నారో, మా యువకులు, పెద్దలు, తెలంగాణ ఉద్యమకారులు, మా మహిళలు ఉన్నారో ఫస్ట్ వాళ్ళనే దూరం పెడుతున్నారు మీరు. ఎలక్షన్ అయ్యే వరకు మాత్రం ఆ టికెట్లు అడిగే మాత్రం కేటీఆర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు దండం పెట్టి, సార్ నేను పోటీ చేస్తాను సార్, నేను ప్రజలలో ఉంటా సార్ అని చెప్తున్నారు. కానీ గెలిచిన తర్వాత
ఒక కార్యక్రమాలు మన ప్రభుత్వం మన పార్టీ తీసుకుంటే దురదృష్టమో అదృష్టమో మన అధికారం పోయింది. కార్యక్రమాలు చేయమంటే మిమ్మల్ని బతిలాడుకునే పరిస్థితి రావాలన్నా? దేనికోసం? పార్టీ ఉంటేనే కదా నీకు గుర్తింపు. పార్టీ లేకపోతే నిన్నెవడు చూస్తాడు? ఈరోజు పార్టీ తల్లి లాంటిది. ఎవరైనా గుర్తుంచుకోండి, పార్టీ లేకపోతే ఎవరు లేరు. పార్టీ సుప్రీం. పార్టీ జెండా కిందనే మనం ఉంటాం. బస్తీలో గిడ పోయి నేను బీఆర్ఎస్ పార్టీ అంటేనే వాడు నిన్ను గుర్తుపడతాడు తప్ప నిన్ను తీసేసిన తర్వాత నీ దగ్గర కూడా ఎవడు రాడది గుర్తుంచుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ప్రజలల్లో పనిచేయండి, కానీ మన కార్యకర్తల్ని నాయకులని జాగ్రత్తగా చూసుకోండి. మనం ఈ కార్యకర్తలకు ఏం పెట్టి పోషిస్తున్నాం? రోజు వాళ్ళకి అన్నం పెడుతున్నామా? లేదు కదా. కానీ పార్టీ కార్యక్రమానికి ఆటోలో రమ్మంటే ఆటోలో వచ్చిర్రు, బస్సులో రమ్మంటే బస్సులో వచ్చిర్రు, మోటార్ సైకిల్ మీద రమ్మంటే మోటార్ సైకిల్ మీద వచ్చిర్రు. ఎందుకు? కేసీఆర్ గారు అంటే వాళ్ళందరికీ అభిమానం కాబట్టి. తెలంగాణ ఉద్యమాన్ని స్థాపించిన జాతిపిత కేసీఆర్ గారి మీద ఉన్న అభిమానంతో కార్యకర్తలందరూ పార్టీ కోసం మీరు క్యాండిడేట్ అయినప్పటికీ మీరు ఇష్టం ఉన్నా లేకపోయినా పార్టీ గులాబీ కండువా క్యాండిడేట్ కాబట్టి నీ కోసం పోరాటం చేస్తున్నటువంటి విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఈసారి నేను కేటీఆర్ గారు రిక్వెస్ట్ చేస్తున్న వేదిక ద్వారా ఎవరి రికమెండేషన్లు కాదు, ఓపెన్ కాంపిటీషన్. ఎవరు ప్రజల్లో ఉంటే వాళ్ళకే టికెట్లు. ఆ కార్యక్రమానికి మీరు శ్రీకారం చుట్టండి. ఎందుకంటే బయటే అట్లుంటే పార్టీ నాయకునికి, ఇక్కడ ఉన్న శాసనసభ్యునికి, ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వానికి బాండింగ్ ఉంటుంది. ఇది నా పార్టీ, నా జెండా, నా నాయకుడు నాకు టికెట్ ఇచ్చి గెలిపించింది అనేటువంటిది ఆ కమిట్మెంట్తో పనిచేసేటువంటి అవకాశం ఉంటుంది. అంతేగాని ఆయారాం గాయారాంలతో పెట్టుకుంటే మనకు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వస్తాయి. ఒకప్పుడు అంబర్పేట నియోజకవర్గం అనేది బీజేపీ వాళ్ళ మా అడ్డా అంటుండే, కానీ ఈరోజు అంబర్పేట్ టీఆర్ఎస్ అడ్డా, కాలేరు వెంకటేష్ అడ్డా ఇది. కాబట్టి దీన్ని మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి, మాట్లాడేటోడు గట్టిగా మాట్లాడతాడు. మరి ఈ ముఖ్యమంత్రి కూడా మాట్లాడుతుండు. కనీసం మాట్లాడాలంటే మనలాగా ఆ పర్సనాలిటీ కూడా ఉండాలి కదా. ఇప్పుడు పోలీసు రాజ్యం పెట్టి నడిపిస్తామంటే మనం చూడలేదా? ఎన్ని చూసినాం. కేసీఆర్ గారు పెట్టిన ఉద్యమంలో ఎన్ని లాఠీ దెబ్బలు తిన్నారు మీరంతా, ఎన్నిసార్లు జైల్లోకి పోయినరు. వీళ్ళు చేసేటువంటి ధమ్కీలు మనకు ఒక్క లెక్క కూడా కాదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మీరు ధైర్యంగా ఉండండి, మీ వెనుక మేమున్నాం. దేనికైనా కానీ